2026 సంవత్సరం జూలై నెల 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశికి ఏలినాటి శని 3 సంవత్సరాల 3 మాసాలైంది ప్రారంభమైంది. ఇంకా 4 సంవత్సరాలు 3 మాసాలు ఏలినాటి శని ఉంది. ఈ ఏలినాటి శని మానవుని బాగా హింసించేది. కాబట్టి ఈ మీనరాశి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏమీ బాగాలేదు. ఈ మీనరాశికి జన్మశని ఎట్లా ఉంటుందో ఉదాహరణ చెప్తా. ఒకడు పట్టుకుంటాడు, ఇంతకుముందు 4 సార్లు నీ దగ్గర అప్పు తీసుకుంటాడు, ఎగ్గొడతాడు. ఇప్పుడు వస్తాడు, మరి మొత్తం అంతకుముందు మొత్తం కల్పిస్తారా, ఇవ్వలేకపోతే నా ప్రాణం మీదకి వచ్చిందిరా, ఆపరేషన్ వచ్చిందిరా, తప్పనిసరిగా నీ డబ్బులు నీకు ఇస్తానురా, ఎగ్గొట్టంరా అని బతిమిలాడి డబ్బులు తీసుకుంటాడు. ఇవ్వకపోయినా ఇవ్వబడతాడు. ఏదైనా శనిలాగా పట్టామంటారు, జన్మశనిలాగా పట్టామంటారు. జన్మశని అట్లా ఉంటుందట. మనం ఎక్కడికైనా బయలుదేరి వెళ్తున్నాం అనుకోండి, ఎక్కడికి వెళ్తున్నాం అని అంటే వాడు శని. నేను కూడా వస్తానంటే కూడా వాడు శని. నువ్వు వెళ్ళేటప్పుడు నీ గుడ్డ దేనికన్నా పట్టుకొని చిరిగిందంటే కూడా శని పట్టినట్లే. నల్ల పిల్లు ఎదురుకుండా వచ్చినా శని పట్టినట్లే. కొత్త కుండ తీసుకుని ఎవరైనా ఎదురొచ్చినా శని పట్టినట్లే. ఎదురొచ్చి ఎవరైనా తుమ్మినా శని పట్టినట్లే. ఎందుకంటే మీనరాశికి ఇటువంటి సంవత్సరం ఉంటే, నేను చెప్పినవి జరిగితే శని పట్టిందని ఆగి, శని ఇప్పుడు నీకు చెడు చేయబోతున్నాను అని తెలియపరిచాడని కనుక్కొని ఇంట్లోకి వచ్చి కాళ్ళు కడుక్కొని కొద్దిసేపు ఆగి బయటికి వెళ్ళాలి. అదే మళ్ళీ చెబుతూ ఉన్నా, ఎవరైనా నేను వస్తానని, ఎక్కడికి పోతున్నావని, డబ్బులు ఇవ్వమని, ఇట్లా మరి గుడ్డ ఏదైనా కొర్రు పట్టుకొని చిరగటం, నల్ల పిల్లి ఎదురు రావటం, ఇట్లాంటివి ఏమి జరిగినా శని నీకు చెడు చేయబోతున్నాను అని చెప్పినట్లుగా గుర్తు చేసుకోండి. స్నానం చేసేటప్పుడు గుడ్డ శాంతం తడవకపోయినా శని పట్టినట్లుగా గుర్తుపెట్టుకోండి. మీనరాశికి జన్మ శని రకరకాలుగా బాధలు పెడతాడు. ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా మరి జమ్మి చెట్టుకి ప్రదక్షిణ చేయండి. నవగ్రహాల గుళ్ళో శనికి నువ్వుల నూనె వేసి మరి బెల్లం ముక్క కొబ్బరికాయ నైవేద్యం పెట్టండి. శనివారం శనికి అభిషేకం చేయించుకోండి. సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. బియ్యపురవ పంచదార కలిపి చెమలకు వేయండి. మరి ఉదయం కూడా స్నానం చేసి, సూర్యోదయానికి ముందు స్నానం చేసి, ఉదయం సూర్యుడికి నమస్కారం చేస్తే బ్రహ్మకి నమస్కారం చేసినట్టు, మధ్యాహ్నం సూర్యుడికి నమస్కారం చేస్తే ఈశ్వరుడికి నమస్కారం చేసినట్లు, సాయంత్రం కూడా సూర్యుడికి నమస్కారం చేస్తే మరి సాయంత్రం శ్రీ మహావిష్ణువుకి నమస్కారం చేసినట్లు, త్రికాలవాహ దివాకరం 3 వేళలా 3 దేవతల్ని పూజించినట్టు అవుతుంది. కాబట్టి దైవ నమస్కారం, తల్లిదండ్రులు నమస్కారం, భార్యను సంతోషపెట్టడం, ఎవరికి అపకారం చేయకుండా ఉండటం, నీ ఇష్టదైవాన్ని పూజించడం, నీ ఇష్టదేవత గుడికి వెళ్ళటం, హిందువులైతే శివాలయానికి వెళ్ళటం, ఇట్లా చేయటం ఎంతైనా ఈ జనవరి
మీన రాశి వాళ్ళ జన్మశని బాధలు పోతాయి. ఏమాత్రం చెప్పినవి అశ్రద్ధ చేసినా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్తసాముద్రిక ద్వారా జాతకం చూపించుకోవాలి. ఇట్లాంటివి చేయకపోతే తర్వాత మీరు పడే ఇబ్బందులకి మీరే కారకులు. ఎందుకంటే మా కోసమే చెప్పటం లేదు, మీకోసమే చెబుతుంది. కొంతమంది చాలామంది విమర్శించేవాళ్ళు ఉన్నారు. జ్యోతిష్యం డబ్బుల కోసం చెబుతున్నారు, సంపాదించుకుంటారని చెబుతున్నారు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. బాధలు వచ్చిన తర్వాత, జరిగిన తర్వాత చెప్పింది చేయక నేను ఇబ్బంది పడ్డాను అనుకునేవాడు కూడా ఉన్నారు. కాబట్టి ఒకటే చెబుతున్నాను, కొన్ని ప్రత్యేకమైన కులాలు ఉన్నారు. సాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, బ్రాహ్మడు. ఈ కులాల వాళ్ళతో పని ఎప్పుడు ఉంటుంది. మరి కుండ చేసేవాడితో పని ఉంది, బంగారు వస్తువులు చేసేవాడితో పని ఉంది, గుడ్డలు తీగే చాకలతో పని ఉంది. మరి ఏ శుభకార్యం చేసుకోవాలన్నా అశుభకార్యం చేసుకోవాలన్నా బ్రాహ్మణులతోనే పని ఉంది. కానీ ఈ జాతుల్ని మాత్రం చిన్న చూపు, చాలా తక్కువ చూపు చూస్తున్నారు. వాళ్ళ కుండ లేకపోతే మన ఇంట్లో పెళ్ళి జరగదు, అట్లాగే వాళ్ళు లేకుండా మనకేం జరగదు. కానీ ఉపయోగపడిన వాళ్ళని కూడా మనం గౌరవంగా చూస్తాం, ఉపయోగపడే వాళ్ళని గౌరవంగా చూడటం అవసరం. ఉపయోగపడే వాళ్ళని ద్వేషించడం చాలా దురదృష్టకరం. కాబట్టి నా ఒక్కరి కోసంగా చెబుతుంది, అందరం బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అనే ఉద్దేశంతో చెప్పేదే ఇది. ఈ మీనరాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలంటే నా పేరు పంగులూరు లక్ష్మీనారాయణ. నాకు ఫోన్ నెంబర్లు 2 ఉన్నాయి, 6300061241. ఇంకో నెంబర్ ఉంది 7801071946. ఈ 2 నెంబర్లకు ఫోన్ చేసి మీరు తగిన ఫీజు చెల్లించి మీ జాతకాలు చూపించుకొని దానికి తగిన ఉపశమనం చేయించాలంటే కూడా మేము చేయిస్తాం. మీరు అవసరం అనుకుంటే మమ్మల్ని